నవ్యాంధ్ర రాజధాని అమరావతి గురించి ఇప్పుడు ఒక కొత్త ఆలోచన చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే అమరావతికి అటు ఇటు అంటే రెండు వైపులా ఈ అమరావతి రాజధాని సరిహద్దుకు రెండు వైపులా ఉన్నటువంటి తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలను అభివృద్ధి చేసి రాజధానికి రెండు కళ్ళ తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్ను మనకు స్పష్టం చేస్తాం. ఇది ఆ, ఈ రాజధానికి చుట్టూ కూడా రెండు బీచ్లు ప్రధానంగా ఉన్నాయి. దీనివల్ల పర్యాటక తీరాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం అయితే ముందుకు కదులుతూ ఉంది. ఈ ప్రణాళికలో భాగంగా మొదటగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం మచిలీపట్నం. అదే అంటే గతంలో బందర్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు మచిలీపట్నం. అది ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పూర్తిగా ఒక పారిశ్రామిక హబ్గా మార్చే పనిలో ఇప్పటికే నిమగ్నమైంది. అక్కడ ప్రస్తుతం పోర్టు ప్రాజెక్ట్ అయితే నిర్మాణ దశలో ఉంది. ఇది ఒక రాష్ట్రానికి కీలకంగా ప్రాజెక్టు. 2027 నాటికి పోర్టు పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనులు శరవేగంగా కొనసాగిస్తుంది. ఇది కేవలం ఒక ఓడరేవు మాత్రమే కాకుండా భారీ ఎగుమతులు దిగుమతుల కేంద్రంగా కూడా మచిలీపట్నం పోర్ట్ అయితే మారబోతుందని మనం చెప్పుకోవాలి. మచిలీపట్నం పోర్టు చుట్టూ కూడా ఒక ప్రత్యేక ఆర్థిక మండలాలు అంటే సెజులు, అంటే సెజులు అంటే లాజిస్టిక్ హబ్లు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పరిశ్రమలు విస్తరించి వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అక్కడ వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు సమీప రాష్ట్రాలైన తెలంగాణకు కూడా ఇది ఒక పెద్ద ఎగుమతి కేంద్రంగా మారబోతా ఉంది. దీనివల్ల ఆ ప్రాంతం మొత్తం ఆర్థికంగా అభివృద్ధి చెంది రియల్ ఎస్టేట్ రంగం కూడా వేగంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అంతా భావిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు అమరావతికి ఇంకొక వైపు బాపట్ల సమీపంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్, ఇది పూర్తిగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఒక రకంగా ఆంధ్ర గోవాగా మార్చాలనే లక్ష్యంతో ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తా ఉన్నారు. ఇప్పటికే అక్కడ కొన్ని 5 స్టార్ రిసార్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి ఈ బీచ్ టూరిజాన్ని మరింత విస్తరించబోతా ఉన్నారు. సూర్యలంకలో వర్క్ ఇన్ క్యాపిటల్ రిలాక్స్ ఇన్ బీచ్ అనే కొత్త కాన్సెప్ట్ను తీసుకురాబోతా ఉన్నారు. అంటే వారం విడిచి, అంటే వారం పూర్తయిన తర్వాత ఎండింగ్ రోజుల్లో శని ఆదివారాల్లో అమరావతిలో వారంలో సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేసుకొని వీకెండ్స్లో శని ఆదివారాల్లో కుటుంబంతో కలిసి బీచ్ వద్ద విశ్రాంతి తీసుకునేలా సౌకర్యాలు అయితే కల్పిస్తూ ఉన్నారు. ఇది నగర జీవన శైలిని మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం అయితే ఉందని అంతా భావిస్తూ ఉన్నారు. అమరావతి నుంచి ఈ రెండు సముద్ర తీర ప్రాంతాలు, బీచ్లు, వాటికి సంబంధించినటువంటి దూరం కూడా డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. అమరావతి నుంచి మచిలీపట్నం, ఇటు సూర్యలంక, ఈ రెండు కూడా సుమారు 80 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. అంటే కేవలం ఒకటి నుంచి ఒక 2 గంటల్లో ప్రయాణంతో ఈ ప్రాంతాలను చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఇప్పుడు ఓఆర్ఆర్ రాబోతుంది. ఐఆర్ఆర్ వంటి ఈ రింగ్ రోడ్లు, ఇతర హైవేలు అభివృద్ధి చేయడం ద్వారా కనెక్టివిటీ ఈ బీచ్లకు కూడా మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ రెండు తీర ప్రాంతాల అభివృద్ధి వల్ల రాష్ట్రానికి భారీగా ఆర్థికంగా కూడా లాభం చేకూరే అవకాశం అయితే ఉంది. ఒకవైపు పరిశ్రమలు, ఎగుమతులు పెరుగుతాయి, మరోవైపు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా హోటల్స్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, ట్రావెల్ బిజినెస్ కావచ్చు, టూరిజం రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. తద్వారా స్థానిక యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కూడా కూటమి ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులు అక్కడికి బీచ్ల దగ్గరికి బృందాలను పంపించి సూర్యలంక వంటి ప్రాంతాల్లో ఈ భూములు ఏవైతే ఉన్నాయో వాటి లభ్యత, భౌగోళిక పరిస్థితులు, పర్యాటక అవకాశాల మీద సమగ్రంగా అధ్యయనం అయితే ఒకవైపు జరుగుతూ ఉంది. అదే సమయంలో ఈ మచిలీపట్నం పోర్టు పనులు కూడా వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఈ రెండు ప్రాంతాలు పూర్తిగా మారిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా కనుక మనం చూస్తే ఒకవైపు పరిశ్రమల్లో, వ్యాపారాలతో సందడిగా ఉండే మచిలీపట్నం, మరోవైపు ప్రశాంతమైనటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సూర్యలంక, ఈ రెండూ కలిపి అమరావతికి ఒక 2 కళ్ళలా మారబోతా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇది కేవలం రాజధాని అభివృద్ధికే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను కూడా ఒక కొత్త ఊపునిచ్చేందుకు అటు మచిలీపట్నం, ఇటు సూర్యలంక బీచ్లు తోడ్పడబోతా ఉన్నాయని చెప్పుకోవాలి. అమరావతి ఇక మీద కేవలం పరిపాలనా నగరంగా మాత్రమే కాకుండా అటు పారిశ్రామికంగా, ఇటు పర్యాటకంగా కూడా
దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి రోల్ మోడల్గా నిలిచే అవకాశాలు ఉన్నాయనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ విజన్ కనుక పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ కనుక అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కీలక మలుపుగా నిలవబోతుందనే చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మరి రాబోయే రోజుల్లో ఈ రెండు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టూరిజంకి సంబంధించినటువంటి పెట్టుబడులు అక్కడ పెట్టేందుకు చాలామంది కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈ రెండు ప్రాంతాలు చాలా కీలకంగా అయితే ఆంధ్రప్రదేశ్కు మారబోతా ఉన్నాయని చెప్పుకోవాలి.